హలో అండి. నమస్తే. నేను మీ నవీనాని. ఇంకొక చిన్న మినీ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే ఒక కళాయిలో ఉంటే మొత్తం తీసేసి ఒక ఆయిల్ బాటిల్లోకి అయితే వంపేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్‌లో నుంచి పాల బాటిల్ అయితే బయటకు పెట్టేసి, ఇక పాలు కూలింగ్ అంతా పోయిన తర్వాత పాలైతే వడగట్టుకొని కాచేస్తున్నాను. నైటే మా అత్తయ్య అయితే బాటిల్ తీసుకొనొచ్చారండి. కాకపోతే నేనేంటంటే కాయలేదనమాట. ఫ్రిడ్జ్‌లో పడేశాను. మనకేంటంటే ఎంత ఫ్రిడ్జ్‌లో ఉన్నా కూడాను ఎండాకాలంలో పాలు ఊరకనే విరిగిపోతాయి కదండీ! అందుకని చెప్పేసి లెగవడమే ఫస్ట్ అయితే పాలు కాయడంతోనే స్టార్ట్ చేసేసాననమాట. ఒకవైపు అయితే ఇక వంటగదిలో పని చేసుకుంటూనే ఉన్నాను. ఒకవైపు అయితే మా హస్బెండ్‌తో అయితే వాగుతూనే ఉన్నాననమాట. నాకు పిల్లలుంటే పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను. లేకపోతే మా హస్బెండ్ ఏంటంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇక మాట్లాడుతూనే ఉంటాననమాట. అలా వాగడం అయితే అస్సలకి ఆగదు. నోరెప్పుడు వాగుతూనే ఉంటుంది నాది. సో, మా పిల్లలైతే ఈ పాటికి ఒకటికి 100 సార్లు వచ్చేవాళ్ళేమో వీడియో మధ్యలోకి. సో, పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికాడున్నా కూడా చాలా మిస్ అయ్యామనిపిస్తుందండి. కొన్నిసార్లు అయితే ఏడుపొచ్చేస్తుంది పిల్లలు గుర్తొచ్చేసి. ఇక ఈ సిట్యుయేషన్‌లో అయితే తప్పదు కదండీ! పిల్లలనైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టాను. మళ్ళీ ఇక్కడ చూసుకోవడానికి నాకు ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి, ఇక మా హస్బెండ్‌కి కానీ, నాకు కానీ పిల్లలు చాలా ఎక్కువగా గుర్తొస్తున్నారనమాట. త్వరగా అమ్మ వాళ్ళకి చెప్పి ఇక అయితే తీసుకురమ్మని చెప్పాలి. మళ్ళీ మా హస్బెండ్‌కి ఏంటంటే కాలు ఆపరేషన్ ఉందండి. సో, ఆ టైంకి అయితే వస్తామని చెప్పారనమాట. ఇక వాటర్ బాటిల్స్‌లో అన్నీ వాటర్ పట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. మాకు ఇద్దరు మనుషులమైనా గూడాను ఈ ఎండాకాలం వల్ల ఎన్ని బాటిల్స్ పెట్టినా కూడా ఫ్రిడ్జ్‌లో అయిపోతూనే ఉన్నాయండి. సో, అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు వాష్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెడుతూనే ఉంటాననమాట వాటర్ బాటిల్స్ వచ్చేసి. తర్వాతయితే నిన్న మా అత్తయ్య అయితే వస్తూ కూరగాయలు తెమ్మంటే తీసుకొనొచ్చారండి. ఇక దొండకాయలు, బెండకాయలు, టమాటాలు, కొంచెం అంత కొత్తిమీర తీసుకొనొచ్చారనమాట. సో, అవైతే ఇక ఏ కర్రీ చేయాలని చెప్పేసి చూస్తున్నాను. దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాననమాట. ఇకైతే మా హస్బెండ్‌కి, నాకు, మా మావయ్యకైతే ఇక టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. మా అత్తయ్య ఏంటంటే చిన్న పని నుండి బయటికెళ్లారు. ఇక మావయ్య అయితే ఇక్కడికొచ్చారు కదా! ఇక ఉదయాన్నే టిఫిన్ చేశారో లేదో అని చెప్పేసి పెట్టేస్తున్నాననమాట. ఏంటండి ముగ్గురికి టిఫిన్ అని చెప్పారు. 3 ప్లేట్లే పెడుతున్నారు. ఇడ్లీ సరిపోతుందా అంటారా? సరిపోతుందండి. ఎందుకంటే మా హస్బెండ్ 2, 3 కన్నా ఎక్కువ తినడం లేదు. ఆయనకేంటంటే టిఫిన్స్‌లోకి కంపల్సరీ చట్నీ ఉండాలనమాట. ఇక చట్నీ తినకూడదు కదా! కారప్పొడితోనే తింటున్నారు. ఇక కారప్పొడితో అయితే ఆయనకి అస్సలకి మింగుడు పడడం లేదు. ఆల్రెడీ నేను చాలా వీడియోస్‌లో మీకైతే చెప్పున్నాను. మా హస్బెండ్‌కి ప్రతి టిఫిన్‌లో చట్నీ ఉండాలని చెప్పేసి. పాపం ఇప్పుడైతే తినకూడదు కదా! ఇంక అందుకని చెప్పేసి ఎక్కువ ఇడ్లీ అయితే తినలేకపోతున్నారు ఆయన.